మీకు మిలియనర్ అయ్యే మైండ్ సెట్ అండ్ బిజినెస్ చేసే మైండ్ సెట్ కావాలా? అయితే ఇది వినండి. ఒకసారి ధీరుభాయ్ అంబానీ ఏం చేశాడట, ₹250 శాలరీ వస్తే 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగేసి ఉన్న డబ్బులన్నీ అక్కడ ఎగరేసుకొని వచ్చేసాడట. అందరు అన్నారట, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, నువ్వేంటి ఇంట్లో ఖర్చు పెట్టలేదు, నీకేం ఖర్చు పెట్టలేదు, జస్ట్ 5 స్టార్ హోటల్కి వెళ్ళేసి నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తావు, అసలు ఏంటి నీది అని అంటే, ఆయన మనసులో నవ్వుకొని చెప్పాడంట, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళా అని. ఒకవేళ మీకు మిలియనర్ కావాలా, మల్టీ మిలియనర్ కావాలా, కోటీశ్వర్ కావాలి అని అంటే అలాంటి మైండ్ సెట్ మీరు ఎంచుకోవాలా. అంటే రోజు వెళ్ళి 5 స్టార్ హోటల్లో కూర్చొని టీయో మందో తాగమని నేను చెప్పాను. బట్ ఎప్పుడొక 3 నెలలకు ఒకసారో, 4 నెలలకు ఒకసారో, 5 నెలలకు ఒకసారో ఒక లగ్జరీ కార్లో తిరగడం, ప్లస్ ఒక 5 స్టార్ ఆర్ 7 స్టార్ హోటల్కి వెళ్ళేసి ఒక టీ తాగడం, అక్కడ కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తే మన మైండ్ దానికోసం మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, ఏం చేయాలా. ఒకవేళ అడవిలో ఉన్న అడవి మనిషికి బయటికి వచ్చే సిటీ ఎట్లుంటుందో తెలియదు కదా. సో అలాగే మల్టీ మిలియనర్ కావాలి అంటే, అలాంటి మైండ్ సెట్ కావాలంటే అలాంటి ఏరియాస్తో తిరగాల, అలాంటి పీపుల్ని ఫ్రెండ్స్ చేసుకోవాలా, అలాంటి సిచ్యువేషన్ని మనం ఓన్ చేసుకొని రియలైజేషన్ చేసుకొని మన పాజిటివ్ మైండ్తో గోల్ సెట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏ వర్క్ చేసినా అలాగే చేస్తారు. అలాగే నాకు ఇవాళ ఈ రోజు 5,000 వస్తే చాలు, ఈ నెల 10,000 వస్తే చాలని మిమ్మల్ని మీరు కుదించుకొని లిమిట్ పెట్టుకుంటే మాత్రం మీరు ఎప్పటికీ ఎదగలేరు. నేను ఏదో ఒకటి చేస్తా, ఎప్పటికైనా డబ్బులు సంపాదిస్తా, బిజినెస్తోనే అది సాధ్యం అవుతుందని చిన్నప్పటి నుంచి నేను నమ్మా. సో అందుకే బిజినెస్లో సక్సెస్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కేపీ బిజినెస్ గురు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.